హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ చేయడం వల్ల మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి నోటిఫికేషన్ మేము ముందర తీసుకురావడానికి. ఓకే, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఎస్ఎస్సి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ అయితే ఈరోజే విడుదలైంది. మనకి ఆన్లైన్ సబ్మిషన్ కోసం మార్చి 4 నుంచి 28/3/2024 దాకా ఉంది. అయితే లాస్ట్ డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ మనకి 28/3/2024 రాత్రి 11 గంటల దాకా ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ 29/3/2024 రాత్రి 11 గంటల దాకా ఉంది. తర్వాత డేట్ ఆఫ్ విండో ఆఫ్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ కరెక్షన్ ఛార్జ్ 30/3/2024 నుంచి 31/3/2024 రాత్రి 11 గంటల దాకా ఉంది. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే 9/10/13 మే 2024 అయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని అయితే నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో అయితే మనకి 2 అయితే ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్ ఈ పోస్ట్ గ్రూప్ బిలోకి వస్తుంది. మనకి 35,400 నుంచి, అంటే మనకి శాలరీ ఒక 65,000 నుంచి మనకి టీఏలు డిఏలు అన్నీ కలిపి 65,000 నుంచి మనకైతే శాలరీ మొదలవుతుంది. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీసులో అయితే మనకి 35,400 సేమ్, అది కూడా 65,000 నుంచి అయితే మనకి శాలరీ అయితే మొదలవుతుంది. ఇది గ్రూప్ సి పోస్టు. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేటోడికి గ్రూప్ బి, సిఏపిఎఫ్లో గ్రూప్ బి పోస్ట్. ఇది ఢిల్లీ పోలీసు మేల్ ఫీమేల్ కోసం అయితే ఢిల్లీ పోలీసులో అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి అందులో టెంటేటివ్ వేకెన్సీలు ఏమైనా ఉన్నాయంటే ఓపెన్లో మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఎక్స్క్లూజివ్ ఇన్ ఢిల్లీ పోలీసు మెయిల్లో అయితే మనకి 125 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్లో 45, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3, ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పెషల్ కేటగిరీకి 3, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్కి 5, టోటల్ 56 అయితే అన్రిజర్వ్డ్కి ఇవ్వడం జరిగింది. ఓబీసీలకి అయితే 30, ఎస్సీలకి అయితే 17, ఎస్టీలకి అయితే 9, ఈడబ్ల్యూసీకి అయితే 13 అయితే ఇవ్వడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఫీమేల్కి అయితే మీరు ఆడవారని ఎప్పుడు అలసను తీసుకోకుండా దీంట్లో మీకు సమానంగా సగం వేకెన్సీ 50% వేకెన్సీ అయితే ఢిల్లీ పోలీస్ అయితే కలవజేస్తుంది. దాంట్లో మాకు 61 పోస్టులతో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్ దీనికైతే బిఎస్ఎఫ్కి టోటల్ మనకి 892 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత సిఏఐఎస్ఎఫ్కి 1,597 వేకెన్సీలు ఉన్నాయి. సిఆర్పిఎఫ్కి 1,172 పోస్టులు అయితే ఉన్నాయి. ఐటీబీపీకి 278 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్బికి 62 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ 4,001 పోస్టులు. 4,001 పోస్టులు 2024లో పెద్ద నోటిఫికేషన్ అంటే ఇదే అని చెప్పుకోవాలి. మంచి సబ్ ఇన్స్పెక్టర్ జాబు. మీరు ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి. ఇది మేల్ అండ్ ఫీమేల్ 2 వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ తెలుసున్న ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి ఈ నోటిఫికేషన్ అందరూ అప్లై చేయడం వల్ల దీనికి ఈ జాబ్ అయితే పొందగలుగుతారు. తర్వాత దీనికి మొత్తం మన తెలంగాణ, ఏపీ అంటే ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే దీన్ని నింపడానికి అయితే అవకాశం ఉందని నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మనకి ఏజ్ లిమిట్ 1/8/2020 నాటికి మీ వయసు ఈ విధంగా అయితే ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ మనకి 5 ఇయర్స్కి ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీలకి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఇచ్చిన వారికి ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. తర్వాత విడోస్ అండ్ డైవర్స్ ఉమెన్లకి మనకి 35 ఇయర్స్ దాకా మనకి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే మీరు డైవర్స్ అయిన వారు ఉమెన్స్, తర్వాత విడోస్ ఉన్న వారు అయితే కూడా అప్లై చేసుకోవచ్చు. విడోస్ డైవర్స్ ఉమెన్ వారికి ఎస్సీ ఎస్టీలకి అయితే 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి ఇది వేకెన్సీ 20 నుంచి
20 నుంచి 25 సంవత్సరాలు ఉండిన వారైతే నింపవచ్చు. తర్వాత ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఈ కింద విధంగా ఇచ్చారు. ఎస్సీలకి 5 సంవత్సరాలు, ఓబీసీలకి 3 సంవత్సరాలు, ఈ ఈడబ్ల్యూఎస్కి 3 ఇయర్స్, విడోస్ డైవర్స్ ఉమెన్కి అయితే మనకి 35 ఇయర్స్, విడోస్ డైవర్స్ ఉమెన్కి ఎస్సీ ఎస్టీలు అయితే 40 ఇయర్స్. ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఢిల్లీ పోలీసు అగైనెస్ట్ ది వేకెన్సీ ఆఫ్ ఢిల్లీ పోలీసు, ఎవరైనా ఢిల్లీ పోలీసులో మీరు ఉద్యోగం చేస్తున్నారు వారు 3 ఇయర్స్ చేసిన వారైతే వారికి 30 ఇయర్స్ అన్రిజర్వ్డ్కి, ఓబీసీలకి అయితే 33 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీలకి 35 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ అవకాశాన్ని మీరు అస్సలు మిస్ కావకండి. ఇది గ్రూప్ బి ఆర్ గ్రూప్ డి కోసం అయితే నోటిఫికేషను. తర్వాత మనకి క్వాలిఫికేషన్, మనకి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఏముందండి, ఎవరైనా సరే బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు, అంటే బ్యాచిలర్ డిగ్రీ అయినా బీటెక్ చదివిన, బిఏ చదివిన, తర్వాత బీఎస్సీ చదివిన, ఏ డిగ్రీ నుంచి మనకి నర్సింగ్ చేసిన ఏ డిగ్రీ చదివినా కానీ దీనికి ఎలిజిబుల్. ఎప్పుడు దాకా మీరు ఎలిజిబుల్ అంటే 1/8/2024 వరకు మీరు క్వాలిఫై. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న వారు కూడా, ఆల్రెడీ ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్న వారు కూడా దీనికి ఎలిజిబుల్. మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. హౌ టు అప్లై అంటే మనకి ఇక్కడ ssc.nic.inలోకి వెళ్ళి మీరైతే దీన్ని అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పుడు కొత్త ఓటీఆర్ సిస్టమ్ అయితే మొదలుపెట్టారు. ఆ కొత్త రిజిస్ట్రేషన్ మీరు పాతల రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కూడా కొత్త పద్ధతిలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేసి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి లాస్ట్ డేట్ అయితే 28/3/2024 మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫీజు ఏ విధంగా ఉందంటే 100 రూపీస్. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు ఉండదు. ఇది కూడా ఆన్లైన్ మోడ్ ఫీజు. ఇది ఆన్లైన్ ఫీజు ఎప్పుడు దాకా మనకి చేసుకోవచ్చు అంటే 29/3/2024 దాకా మనకి ఆన్లైన్లో ఫీజు అయితే మీరు పేమెంట్ చేయవలసి ఉంటుంది అని అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైనా తప్పులు ఏమైనా నింపుంటే, మీరు అప్లికేషన్ ఏమైనా తప్పులు ఏమైనా నింపుంటే తప్పులు సరిదిద్దడానికి 30/3/2024 నుండి 31/3/2024 11 గంటల వరకు అయితే మీకు తప్పులు కరెక్షన్ చేసుకోవడానికి అయితే 2 రోజులు అయితే మీకు అవకాశం కలిగించారు దీంట్లోనూ. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకుంటే ఎటువంటి తప్పులు మీరైతే చేయకండి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి రీజనల్ వైజ్గా ఉంటాయి. సెంట్రల్ రీజన్కి ఒక దగ్గర, తర్వాత ఈస్ట్ రీజన్కి ఒక దగ్గర, కర్ణాటక అండ్ కేరళ రీజన్కి ఒక దగ్గర, మనకి నార్త్ రీజన్కి ఒక విధంగా ఇక్కడ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. నార్త్ ఈస్టర్న్ రీజన్ కింద సెంట్రల్ వేరుగా ఉంటుంది. సౌత్ రీజన్ మనకు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ వారికి సౌత్ రీజన్కి ఇక్కడ గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, చెన్నై, కోయంబత్తూరు, మద్రాసు, సేలం. ఆల్రెడీ మనకి ఇక్కడ తెలుగు ఆంధ్ర రాష్ట్ర వాళ్ళకైతే ఇక్కడ ఇచ్చారు కదా. దీన్ని మీరు ఎగ్జామ్ సెంటర్ మీరు దీన్ని పెట్టుకోవచ్చు. 3 సెంటర్లు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్ అయితే ఉంటుంది. దాంట్లో ఒక ఎగ్జామ్ మీకు సెంటర్ అయితే అలర్ట్ అవుతుంది. మీకు ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఒకవేళ వేరే చోటన ఎక్కడైనా బెంగళూరులో ఉన్నారైతే మీరేం కంగారు పడ అవసరం లేదు. బెంగళూరులో సెంటర్ కూడా పెట్టుకుని మీరైతే ఎగ్జామ్ రాయొచ్చు. దీనిలో ఇలాంటి అవకాశం మరి ఇండియాలో ఎక్కడైనా రాసుకోవడానికి ఎస్ఎస్సి మనకి అవకాశం కలగజేస్తుంది. ఎగ్జామ్ పేపర్ చూస్తే 2 విధాలుగా ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 క్వాలిఫై అయిన తర్వాత పిఈటి మనకి పిఎస్టీ ఎగ్జామ్ అవుతుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది జరిగిన తర్వాత పేపర్ 2 కండక్ట్ చేస్తారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మీకు. తర్వాత మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి పేపర్ 1 ఏ విధంగా ఉంటుంది అంటే మనకి జనరల్ ఇంటెలిజెన్సీ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్క్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. జనరల్ కాంప్రహెన్షన్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. టోటల్ 2 అవర్స్ మనకి డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనిలో అయితే క్వాలిఫై అవ్వాలి. కట్ ఆఫ్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ దీంట్లో సరిపోదు, మీకు కట్ ఆఫ్స్ ఇస్తాడు. కట్ ఆఫ్ తీసిన తర్వాత మీకు సెకండ్ మీకు పీఈటీ టెస్ట్ ఉంటుంది. పీఈటీ టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకు పేపర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాడు. ఇంగ్లీష్ నాలెడ్జ్, లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సెస్
నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200, మ్యాక్సిమం మార్కులు 200, డ్యూరేషన్ 2 అవర్స్లో మీకు అయితే పేపర్ అయితే ఉంటుంది. మీకు ఒక క్వశ్చన్కి 1 మార్కు. ఒకవేళ ఒక క్వశ్చన్ రాంగ్ అయితే మీకు 1/4 అయితే తీసేస్తారు, అంటే 0.25 మార్క్స్ మీకు డిడక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సేమ్ పేపర్ 1లో పేపర్ 2లో కూడా అదే విధంగా వీరైతే డిడక్ట్ చేయడం అయితే జరుగుతుందని దీంట్లో ఇవ్వడం జరిగింది. ఓకే, మళ్ళీ ఇది ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ మీకు పేపర్ 1 పేపర్ 2లో నార్మలైజేషన్ చెప్పినప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వారికి 10 మార్క్స్ మనకి బోనస్ పాయింట్లు అయితే దొరుకుతుంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వారికి 6 మార్క్స్ బోనస్ దొరుకుతుంది. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న 4 మార్క్స్ అయితే బోనస్ దొరుకుతుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఎన్సీసీ చదివిన వారికి ఇలాంటి అవకాశం ఎప్పుడూ కుదరదు మీకు, అందుకని ఇటువంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఎన్సీసీ చదివిన వారు సర్టిఫికేట్ ఏబీసీ సర్టిఫికేట్ ఉన్నవారు ఈ బోనస్ మార్క్స్ అయితే మీకు పేపర్ 1 పేపర్ 2కి కలపడం అయితే జరుగుతుందని ఇవ్వడం జరిగింది. దీంట్లో పేపర్ 1లో మనకి సిలబస్ ఏమైనా ఉంటుందని ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టోటల్ జనరల్ ఇంటెలిజెంట్ రీజన్కి ఇక్కడ అయితే మొత్తం మనకి ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి దీన్ని మీరు చదివి దీన్ని ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్కి మనకి ఏ సిలబస్ చదవాలి అని ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ కంప్రహెన్షన్ ఏం సిలబస్ చదవాలి అని ఇవ్వడం జరిగింది. తర్వాత పేపర్ 2కి వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్ ఏ సిలబస్ చదవాలని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మీకు ఎండ్రోసెంట్రీ టెస్ట్ ఏ విధంగా ఉంటుందని మీకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మనకి మేల్ క్యాండిడేట్స్కి హైట్ 170 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ మనకి అన్ఎక్స్పెండెడ్లో 80 ఉండాలి, ఎక్స్పెండ్ అయిన తర్వాత 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలని ఇవ్వడం జరిగింది. హిల్ ఏరియా వారికి 165, చెస్ట్లో మాత్రం ఎటువంటి వాళ్ళకి ఎక్స్క్యూజ్ అయితే ఇవ్వడం లేదు. ఆల్ క్యాండిడేట్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబల్కి అయితే 162.5 సెంటీమీటర్ హైట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వారికి 77 చెస్ట్ నార్మల్ ఉండాలి, ఎక్స్పెండ్ అయిన తర్వాత 82 ఉండాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్ ఉన్న వారైతే ఎలిజిబుల్ దీనికి హైట్. ఫీమేల్ క్యాండిడేట్ హిల్ ఏరియాకి సంబంధించిన వారైతే 155 ఉండాలి, వారికి చెస్ట్తో ఏం సంబంధం ఏమి ఉండదు. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్ అన్నారు అయితే 154 సెంటీమీటర్లు ఉండాలనేసి దీంట్లో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వెయిట్ కరస్పాండెన్స్ హైట్ బట్టి వెయిట్ మీకు ఉండాలని ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ద ఆల్ పోస్టులకి మీకు 100 మీటర్స్ 16 సెకండ్లో పరిగెట్టాలి, 1.6 కిలోమీటర్స్ 6.5 మినిట్స్లో పరిగెట్టాలి. లాంగ్ జంప్ 3.6 మీటర్ 3 ఛాన్సెస్ ఉంటాయి. హై జంప్ 1.2 మీటర్స్ 3 ఛాన్సెస్ ఉంటాయని ఇవ్వడం జరిగింది. తర్వాత షార్ట్ పుట్ మనకి 4.5 మీటర్స్ 3 ఛాన్సెస్ ఉంటుంది. ఎంత బరువు ఉంటుంది అంటే 16 LVSలు ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్కి అయితే ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మనకి 100 మీటర్స్ రేసు 18 సెకండ్లో పరిగెట్టాలి. తర్వాత మనకి 800 మీటర్స్ రేసు 4 మినిట్స్, లాంగ్ జంప్ 2.7 మీటర్స్ 3 ఛాన్సెస్ ఉంటుంది. హై జంప్ 0.9 మీటర్స్ 3 ఛాన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు. ఇదంతా అయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఐ టెస్ట్ ఉంటుంది. తర్వాత వాళ్ళు చాలా చూసి తర్వాత అడ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నీ చేసిన తర్వాత మీకైతే కాల్ లెటర్ అయితే పంపిస్తారు. కట్ ఆఫ్ ఉంటుంది, ప్రతి దానికి కట్ ఆఫ్ ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీసుకి ఏ అని ఆప్షను, సబ్ ఇన్స్పెక్టర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి బి అని ఆప్షను, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ ఏ అని ఆప్షను, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్కి డి అని ఆప్షను, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఐటీబీపీకి ఈ అని ఆప్షను, సబ్ ఇన్స్పెక్టర్ శాస్త్ర సీమా బలకి ఎఫ్ అని ఆప్షన్ ఉంటుంది. మీరు మ్యాక్సిమం నేను చెప్పిన విధంగా పెట్టండి. ఫస్ట్ మీరు సి పెట్టండి, తర్వాత వచ్చి మీకు డి పెట్టండి. నాకు తెలిసిన వాటికి సిఎస్ఎఫ్లో మంచి జాబు అని నాకు తెలుసు. తర్వాత మీకు సిఆర్పిఎఫ్ పెట్టండి. తర్వాత వచ్చి మనకి ఎఫ్ పెట్టుకోండి. నేను మా సబ్స్క్రైబర్కి చెప్తున్నాను. తర్వాత అలా కాదు, ఫస్ట్ ఏ పెట్టి తర్వాత సిడిఎఫ్ పెట్టుకోండి. తర్వాత వచ్చిన తర్వాత మీకు బి పెట్టుకుని తర్వాత లాస్ట్ని ఈ పెట్టుకుంటే మీకు ఈ విధంగా పెట్టుకోండి. ఏసిడిఎఫ్
BE అయితే పెట్టుకుని అప్లై చేసుకోండి. ఫస్ట్ ఢిల్లీ పోలీసు, 2 C అనేటప్పటికి CSF, D అనేటప్పటికి మీకు సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సు, తర్వాత F అనేటప్పటికి సశస్త్ర సీమా బలు, తర్వాత అది B వచ్చేటప్పటికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి, E వచ్చేటప్పటికి ITBP. ఇలాగ మీరు పెట్టుకోవడం వల్ల మీకు మంచి జాబ్ ఉంటుంది. మీరు ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వరు, మనకు చాయిస్ సరిగ్గా పెట్టుకోలేదు అనేసి. వాల్యూడ్ మనకి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కానీ ఏదైనా ఉండాలని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. మీకు 30 మార్క్స్ రావాలని అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. పేపర్ 1, పేపర్ 2 వారికి, NC సర్టిఫికేట్ వాళ్ళకి, తర్వాత EWS 25% రావాలి. ఆల్ అదర్ కేటగిరీ 20% వచ్చిన తర్వాత గ్రేస్ మార్కులు కలుస్తాయి అనేసి చెప్తున్నారు. దీనికన్నా తక్కువ వస్తే గ్రేస్ మార్కులు కలవని చెప్తున్నారు. దీనికి ఎప్పుడు కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మీరు బాగా చదివి ఈ అవకాశాన్ని, మీరు గ్రాడ్యుయేషన్ కాబట్టి ఈ అవకాశాన్ని మీరు మిస్ అవ్వకూడదు అనేసి నేను కోరుతూ ఉన్నాను. ఇది SSC నుంచి పెద్ద నోటిఫికేషన్ అని చెప్పాలి. సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీసు. మీరు ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకుండా, లాస్ట్ డేట్ అయితే మనకి 28/3/2024. మన సబ్స్క్రైబర్స్ అందరూ అప్లై చేసుకుని మంచి ఉద్యోగం కొట్టాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ మై వాచ్.